ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా. సో ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ధర్మాన కృష్ణదాస్ మాజీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. సో కృష్ణదాస్ సార్, సో ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మన మిథున్ రెడ్డి గారిని 5 గంటల నుంచి 6 గంటల వరకు విచారించినట్లు తెలుస్తోంది. సో అటువైపు ప్రభుత్వం కానీ ఇటువైపు సిట్ అధికారులు కానీ ఏమన్నా బెదిరించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు ఈ అరెస్ట్ గురించి మీరు? ఈ ప్రజలందరూ ముక్తకంఠ ఈ అరెస్ట్ వ్యతిరేకిస్తున్నారమ్మా. మిథున్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు, ఒక పద్ధతి కలిగినటువంటి సిస్టమేటిక్ లైఫ్ నిర్వర్తిస్తున్నటువంటి నాయకుడు. అతను ఎలాగైనా వేధించాలని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద, మిథున్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా వాళ్ళు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్నటువంటి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇవాళ సిట్ అధికారుల చేత ఆయన చేసినటువంటి అరెస్ట్ అన్నది చాలా అక్రమము. ఇంటి రేపు కోర్టులో హాజరుపరుస్తారంటున్నారు. న్యాయస్థానంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఆ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ని అడ్డుకుంటామని చెప్పి మేము భావిస్తున్నాం సార్. రైట్ సార్, మరి ఇక్కడ రెడ్ బుక్ పాలన జరుగుతుంది, కక్షపూరితంగానే రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. సో ఒక్కొక్కళ్ళని ఇరికిద్దామనే ముందుగానే డిసైడ్ అయ్యారా, లేకపోతే ఏంటి ఈ సిచ్యువేషన్, ఏమనుకోవచ్చు ఇప్పుడు? ఖచ్చితంగా ముందు డిసైడ్ అయినట్టు తల్లి. ఇది ఈ రోజు నిన్న జరిగింది కాదు. ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి గారు ఒక మంచి లీడర్ ఆయన కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ఒక గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులు. ఆ ప్రాంతంలో అత్యంత గౌరవం ఉన్నటువంటి కుటుంబాలు ఇవి. మరి వాళ్ళని వేధించే, వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, ఇరకటం కట్టాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు చేస్తున్నట్టు వైనం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇది ఈ రోజుకి ఆ తప్పుడు పద్ధతుల్లో ఆయన అరెస్ట్ చూపించినట్టు విధానానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం తల్లి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటలకు పైగా విచారించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్ ను కోర్టుకు తీసుకువెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీటులో 100కు పైగానే RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 268 మంది సాక్షులను సిట్ విచారించినట్లు తెలుస్తోంది.